చేర్యాల మండల కేంద్రంలోని సిపిఐ మండల సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల భూములను గుంజుకోవడానికి బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాల్ని తీసుకురావడాన్ని నిరసిస్తూ లక్షలాది మంది రైతులు ఢిల్లీ నగరం చుట్టుముడితే 1000 మందికి పైగా చావుకు కారణమైన బీజేపీకి ఎందుకు ఓటేయాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. అలాగే కార్మికులకు ఉపయోగపడే 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోళ్లను చట్టం తేవాలనుకున్న బీజేపీ 5 కోట్ల మంది కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించినా పట్టించుకొని బీజేపీని అధికారం నుంచి తొలగించాలని కార్మికులు కంకణం కట్టుకున్నారని ఆయన అన్నారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అశోక్, సిపిఐ డివిజన్ నాయకులు జంగిలి యాదగిరి, పొన్నబోయిన మమత, నంగి కనకయ్య, గుజ్జుక రమేష్, సిరిగిరి రాజు, రాసూరి శ్రీనివాస్, బైకని యాదయ్య, మనేపల్లి కిష్టయ్య, కొండ నాగరాజు, సురేందర్ రాజు తదితరులు పాల్గొన్నారు. పేద మధ్యతరగతి బడుగు బలైన వర్గాలకు అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇచ్చిన మాట కూడా తప్పదు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంటుంది, కేంద్రంలో కాంగ్రెస్ ఉంటుంది. అప్పుడు మనకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటే కనుక 13 తారీఖున జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మీరు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాము. తేదీన జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో దేశాన్ని సర్వనాశనం చేసి కార్మికుల మెడపై కత్తి పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసి 6 లక్షల కంపెనీలు మూతపడేసి 60 లక్షల మంది కార్మికుల్ని బదారణ పడేసినటువంటి మోడీ ప్రభుత్వాన్ని తక్షణమే గద్దెదించడం కోసం కార్మిక వర్గం అంతా ఇప్పటికే యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. అలాగే నగలూరుకి అన్నం పెట్టే రైతన్న సంవత్సరం పాటు ఢిల్లీ నగరంలో ఉండి మా హక్కులను మాకు రక్షించండి, మా కార్మిక రైతు వ్యతిరేక చట్టాలు తేవద్దంటే 1000 మంది రైతులు హత్యకు కారణమైనటువంటి బీజేపీకి రైతులు ఎందుకు ఓటేయాలని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. మామూలు గిట్టుబాటు ధర కావాలని గత 6 మాసాలుగా ఢిల్లీ నగరం చుట్టూ తిరిగినటువంటి రైతులపై బాష్వాయువు కాల్పులు జరిపి యువ రైతులు చంపినటువంటి బీజేపీకి ఎందుకు ఓటేయాలని చెప్పి రైతులు కూడా చాలా తీవ్రంగా ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి బ్యాంకులు అమ్మినందుక, రైల్వేలు అమ్ముతున్నందుక, ఇవాళ ఇన్సూరెన్స్లను అమ్ముతున్నందుక, టోల్గేట్లు అమ్ముతున్నందుక, బొగ్గును అమ్ముతున్నందుక, రైల్వే ఇవాళ ఓడరేవులను అమ్ముకున్నందుక, విమానాశ్రమాలు అమ్ముతున్నందుక, ఇన్ని దేశానికి అన్నబెట్టేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ అమ్ముతున్నటువంటి మోడీని వెంటనే గద్దె దించకపోతే ఈ దేశానికి పొరపాటున కూడా మంచి రోజులు రావు. అందుకే దేశాన్ని పురోగతిని అడ్డుకుంటూ కొద్దిమంది 15-20 మంది సంపన్నుల చేతులకి భారతదేశ సంపద అంతా దోచిపెడుతున్నటువంటి మోడీని తక్షణం గద్దెదించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ప్రజలకు ఏం చేసావు చెప్తానేటువంటి శక్తి లేనటువంటి మోడీ ఈ రోజు రాముని పేరు చెప్పుకొని నాకు ఓట్లేయమని చెప్పేట్టున్నాడు. మొన్ననే కర్ణాటకలో జై బజరంగ బలి ఓట్లేయమని చెప్పేదంటే ఒక కన్ను దగ్గర ఢిల్లీలో పడ్డాడు. ఇప్పుడు మళ్ళీ ప్రజలకు ఏం చేసినా చెప్పకుండా రాముని పేరు అంటాడు. రాముడు అందరికీ దేవుడే, అందరు కొత్తటువంటి వాళ్ళే. రాముని రాజకీయాలు పుంచడం ఎందుకు? ఏమాత్రం నీతి జ్ఞానం ఉన్నా నువ్వు వెంటనే ప్రజలకు ఏం చేసావో చెప్పి ఓట్లు అడగాల తప్ప రాముని జపం చేస్తూ ఓట్లు అడిగితే ప్రజలు ఒప్పుకోరు. దేవుడు అందరికీ దేవుడే. ఈ లౌకిక రాజ్యం ఇవాళ అంబేద్కర్ తెచ్చినటువంటి భారత రాజ్యాంగాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి మాట్లాడే దుర్మార్గులు బీజేపీ వాళ్ళు వచ్చే సనాతన ధర్మాన్ని తీసుకొస్తామని చెప్పేటువంటి నీచాతి నీచమైనటువంటి వ్యవస్థను తీసుకొచ్చేటువంటి బీజేపీని నాశనం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో తెలంగాణ పేరు చెప్పుకొని 10 సంవత్సరాలు తెలంగాణ సంపదనంతా పూర్తిగా దోచుకొని దాచుకున్నటువంటి దుష్ట శక్తి ఇవాళ కేసీఆర్, టీఆర్ఎస్ పార్టీ. ఆ పార్టీని భూస్థాపితం ఇప్పటికే ప్రజలు చేసి పారేశారు. ఇప్పుడే బండకెచ్చి కొట్టినా నిన్న మొన్న లేవనేటువంటి వ్యక్తి అలా కట్టబట్టుకొని మళ్ళా నా ముఖం చూసి నాకు ఓట్లేమంటాడు. ఈ ముఖం చూడడానికి ఇవాళ సిద్ధంగా కూడా లేరు. అది ఇవాళ నువ్వు ఏం చేసినావని వేయాలి? ఇవాళ నువ్వు 100 రోజుల్లో ఏం చేసినావని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నాడు. వండిన అన్నమంతా మొత్తం చూసుకోపోతే కాలికుండా చూపించివి. కాలికుండా చూపించినాడు. నువ్వెందుకు ఎత్తలేవు అని చెప్పంటే కనీస జ్ఞానం ఉన్న ప్రజలు అర్థం చేసుకుంటారు. నీ అటువంటి నీచ బుద్ధిని ఎవడు ఒప్పుకోడు. అందుకే బీఆర్ఎస్ తక్షణము తొలగితే తప్ప ఒక్క సీటు కూడా రాకుండా చేస్తే తప్ప ఈ రాష్ట్రానికి ముక్తి జరగదు. అందుకే ఈ శక్తులను అడ్డుకోవడానికి భారతదేశ వ్యాప్తంగా ఒక ఇండియా కూటమిగా ఏర్పడ్డది. ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహిస్తున్నది. అందులో కమ్యూనిస్టు పార్టీ కూడా భాగస్వామ్యం ఉన్నది. కాబట్టి ఇవాళ బీజేపీని, బీఆర్ఎస్ ను ఓడించడం కోసము భారత కమ్యూనిస్టు పార్టీ కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేయాలని చెప్పి నిర్ణయం తీసుకుని గ్రామాన మా పార్టీ కార్యకర్తలు శపథంతో సైనికులు మాదిరిగా తిరిగి ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రాబోయే 5 సంవత్సరాలకి దేశాన్ని కాపాడుకోవడమా, దేశాన్ని నాశనం చేసుకోవడం అనే ప్రశ్న మన ముందున్నది. కాబట్టి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పంటే
కాంగ్రెస్ ఉన్నటువంటి చేతి గుర్తుకు మనమంతా ఓట్లేసి ఆ రెండు పార్టీలను చిత్తుగా ఓడించాలని విజ్ఞప్తున్నాం. ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక గెలిచినట్టుంటే దేశానికి మలుపుగా తయారవుతుంది. కాబట్టి కిరణ్ కుమార్ రెడ్డి గారు చేతి గుర్తుకు ఓట్లేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.